ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ ఉదయకాలపు వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యానాంశం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నిమ్మర్రను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ప్రియమైన దేవుని వారులారా, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనము ఈ విధముగా సెలవిస్తూ ఉంది. ఈ వాక్యము మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనం ప్రార్థనలు చేస్తాం. కొన్నిసార్లు దేవుడు వెంటనే జవాబు ఇచ్చినట్టు అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు ఆలస్యం అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతాము. దేవునికి తన సమయం ఉంటుంది. దేవుని అనుకూల సమయం అనేటువంటిది ఉంది. ఈ వాక్యంలో అనుకూల సమయం అని ఉంది. మన సమయం కాదు, దేవుని సమయం. మనము కోరిన వెంటనే జరగకపోయినా దేవుడు సమయాన్ని ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఆయనకు మన జీవితానికి సంబంధించిన సంపూర్ణ ప్రణాళిక తెలుసు. బైబిల్లో కూడా దేవుడు తన సమయానికే పనిచేశాడు. ఉదాహరణకు అబ్రహాము మరియు సారా చాలా సంవత్సరాలు పిల్లల కోసం ఎదురు చూశారు, కానీ దేవుడు తన సమయానికి వారికి కుమారుణ్ణి అనుగ్రహించాడు. కాబట్టి మనం నిరుత్సాహపడకూడదు. దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు కనిపించినా ఆయన పని చేస్తూనే ఉంటాడు. దేవుడు మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు. ఈ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చి తిని అని. ఇది చాలా గొప్ప భరోసా. మన ప్రార్థనలు వృధాగా పోవడం లేదు. మన కన్నీళ్లు దేవుడు చూస్తూ ఉన్నాడు. మన బాధలను ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. కొన్నిసార్లు మనకు ఎవరు వినిపించుకోకపోయినా దేవుడు మాత్రం మన మాటలు వింటూ ఉన్నాడు. రక్షణ దినములో దేవుడు సహాయం చేస్తాడు. ఈ వాక్యములో మరో వాగ్దానం కూడా కనిపిస్తూ ఉంది మనకు, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని. మన జీవితంలో సమస్యలు, కష్టాలు, శత్రువులు వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి ప్రభు అంటూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు దేవుడు తన ప్రజలను రక్షించుకున్నాడు. ఉదాహరణకు చెప్పుకోదగినదే దావీదు జీవితం. దావీదు జీవితంలో ఎన్నో ప్రమాదాలు వచ్చాయి, కానీ దేవుడు ప్రతిసారి అతన్ని కాపాడుకుంటూనే వస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవుడు మన జీవితంలో కూడా రక్షకుడిగా నిలబడుతూ ఉన్నాడు. ఈ వాక్యం మనకు ఇచ్చే ప్రోత్సాహం. ఈరోజు ఈ వాక్యం మనకు 3 విషయాలను నేర్పుతుంది. దేవుని సమయం ఉత్తమమైనదని, దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు అని, దేవుడు మనకు రక్షకుడుగా ఉన్నాడు అని. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని జనమా, ఈ ఉదయం మనం నిరుత్సాహపడకుండా దేవునిపై నమ్మకము ఉంచగలిగినటువంటి వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. యెహోవా ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర్రను ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని. ఆయన అనుకూలమైన సమయము కొరకు మనం ఎదురు చూడాలి. రక్షణ దినమునందు మనకు తప్పకుండా ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఆయన హస్తపు నీడలో మనల్ని దాచి భద్రపరుస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మీరు ఈరోజు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, గుర్తుపెట్టుకోండి, దేవునికి మీకోసం ఒక అనుకూల సమయము ఉంది అని. ఆ సమయానికి దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. మీకు సహాయం తప్పకుండా చేస్తాడు. మీ జీవితాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడు మీతో ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చినందును బట్టి స్తోత్రం. ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ సన్నిధిలో మేము పాలు పొందేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నూతన దినాన్ని చూడడానికి మీరు సహాయం చేసినందును బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.